తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. చంద్రబాబు ప్రభుత్వం బాగుందనా? ఏం బాగుందండి, బాగుందని వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు అంతేగాని ఆడ ఏం బాగుందంటే వైసీపీ నాయకుల్ని, ఎంపీలని, వైఎస్ఆర్ అభిమానుల్ని కేసులు పెట్టడము, హింసించడము, కొట్టడము, నరకడం, ఇదే వాళ్ళు బాగుందనేసి అనుకుంటున్నారు వాళ్ళు. అంతేగాని ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఏది పట్టించుకోవడమే లేదు. ప్రజలకు ఈ మాట ఇచ్చినామే, సూపర్ 6 అని హామీలు ఇచ్చినామే, ప్రజలకు జవాబుదారీగా మనం ఆ రోజు మేనిఫెస్టో పెట్టినామే, దీని గురించి ఆలోచిస్తామనే మాటే లేకుండా వాళ్ళు ఏదో కక్షపూరితంగా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఏ ఆధారం లేకున్నా కూడా అధికారాన్ని మాజీ ఐఏఎస్ వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించేసి ఆ మద్యం కేసులు, ఆ కేసులు అనేసి అసలు మిథున్ రెడ్డికి సంబంధం ఏముందండి మద్యం కేసులో లోపలేలా? వైసీపీ పార్టీలో మెయిన్ నాయకుల్ని, మెయిన్ లీడర్స్ని వాళ్ళని లోపలేస్తే ఆ పార్టీ లేకుండా పోతుందని వాళ్ళు భ్రమలో పడి మునిగి తేలుతున్నారే కానీ రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి డిపాజిట్ రాదు. వీళ్ళు అనుకున్నంత తేలిక కాదు. జనాలు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకుండా వీళ్ళు దౌర్జన్యము, రాక్షసి పాలన మాదిరిగా వీళ్ళు సాగిస్తున్నారు. వీళ్ళు ఎల్లకాలము వీళ్ళది ప్రభుత్వం ఉంటుందని భ్రమలో మునిగి తేలుతున్నారు, అంతే తప్ప ఇంకేం లేదు. అలా మరి జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ మాట తప్పరు. ఆ వైఎస్ కుటుంబం అంటే మాట తప్పే, మడమ తిప్పే వంశం కాదది. అది అందరికీ తెలుసు, ఏపీలో తెలుసు, ఢిల్లీ వరకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. మాట తప్పే వంశం కాదది. మాట ఇచ్చినారంటే మాట కట్టుబడి నిలబడి పనిచేసే ఒక మనస్తత్వం లాంటి వాళ్ళు వైఎస్ఆర్. అలాంటి వాళ్ళపైన నిందలు వేసి వీళ్ళు డబ్బా కొట్టుకొని అలాని మాటలు ఏదేదో నోటుకు వచ్చినట్లు మాట్లాడడం తప్ప వీళ్ళు ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ఎవరు ఏం మాట్లాడుతారో వాళ్ళని కేసులు పెట్టడం, బలవంతంగా పోలీసుల చేత కొట్టించడం, కేసులు పెట్టించడం, ఇది వాళ్ళు చేసే ఎటుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? ఏదో పర్వాలేదు నా, కానీ ఆ ప్రభుత్వం బెస్ట్. ఎందుకని? ఏం పరిపాలన సరే లేదు, ఎవరు అట్లకి పట్టించుకునే నాది లేదు. అంటే సంక్షేమ పథకాలు ఆయన సూపర్ 6 అన్నాడు కదా, అన్నీ ఉంటుందా కానీ సగం సమయమే కదన్నా, ఫుల్గా ఏం లేదు కదన్నా. ఫ్రీ గ్యాస్ అన్నాడు, అవి చెప్తున్నారే కానీ జరిగేది లేదు కదా. ఫ్రీ బస్సు అది అంటున్నారా, ఇంకా ఏం లేదు, లైవ్ లో కూడా లేదు కదా. అంటున్నారు అని చూపిస్తున్నారు. నెల 1000 ఇస్తాడు ఇంట్లో మహిళలకి, లేదే ఇస్తా అన్నాడు కదా, చెప్తున్నారు కదా, చెప్తున్నారు. ఇంతవరకు ఏం జరిగింది లేదు. అన్ని లైవ్ లో ఏ ప్రభుత్వం బాగుంది అలా వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుంది. ఎందుకని చెప్పినారంటే అమ్మ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఏం చేశారు ప్రస్తుతం పోయినసారి అయితే గవర్నమెంట్ ఫస్ట్ ఉన్నప్పుడు అన్ని బ్రిడ్జిలు కాంచేయడం అన్ని బాగా చేశారు కదా. ఇప్పటికి బ్రిడ్జి మీద ఎంతమంది పోతున్నారు, ట్రాఫిక్ తగ్గింది చాలా వరకు. బ్రిడ్జి పడిన తర్వాత ట్రాఫిక్ తగ్గింది. అప్పుడు బ్రిడ్జి లేనప్పుడు ఎంత అసలుకి ఫుల్ ట్రాఫిక్, స్కూల్ పిల్లలు వదలాలన్నా, కాలేజీ పిల్లలు వదలాలన్నా ఫుల్ ట్రాఫిక్. బ్రిడ్జి పడిన తర్వాత చాలా వరకు ట్రాఫిక్ అనేది లేకుండా పోయింది. ఏ ప్రభుత్వంలో చేశారు ఏది? బ్రిడ్జి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వంలో అసలుకి ఇప్పటికి సంవత్సరాలు కూడా ఏం లేదే, జరుగుతూ ఉంది. ఇది పిల్లకాయలది అమ్మఒడి పథకం అన్నారు కదా, అది కొంతమందికి, ముక్కాల వరకు ఏమి లేదు కదన్నా, సగం. ఇప్పుడు అంటున్నారు కదా మళ్ళీ అదే అమ్మ వాళ్ళకంతా 1500 ఆడవాళ్ళకంతా లేదే అంటున్నారు కానీ ఏం లేదు కదా. అది జరిగితే మంచిది, కానీ నాకు తెలిసి ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చాలా వరకు అన్నింది మన జరిగింది. మరి ఎటువంటి ప్రభుత్వం అయితే కావాలనుకుంటున్నాం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనకి చాలా బెస్ట్. అందరూ కూడా ఇప్పుడు అన్న వచ్చిపోయారు కదా, ఎమ్మెల్యే అన్న వచ్చి మాట్లాడుతూ ఉంటారు మన దగ్గర. అంటే ఒక మనిషికి టక్కున అప్పటికప్పటికి రావాలి కదన్న, ఎవరైనా సరే కాక. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అసలు ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒక మనిషికి ఏదైనా సరే ఆరోగ్యంగా ఏదైనా కానీ చెప్పినారంటే అది ఖచ్చితంగా వాళ్ళ తరపున ఎవరో రావాలి కదా. దానివల్ల ఏం చెప్పాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందట? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగాలేదు.
ఎందుకని మాకేమి ఇవ్వలేదు ఇంకా సంఘాలు. ఆయన ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్సు లేదు, డబ్బు లేదు, 18,000 50,000. మాకు సంఘాలకు అసలు సాయమే చేయలేదు, అంత మాసమే చేసినాడు. ఇంతవరకు మొన్న ఎవరికి ఓటు జగన్కి వేసినాం. మరి మేమేమి కావాలని లేదు, జగన్కే ఓటు వేసినాం. వాడిపోయినా గెలిచినా వేసేదానికి మరి జగన్ గవర్నమెంట్ ఎట్టుంది సార్? బాగుందండి. మాకు 18,000 ఇచ్చినాడు, సంవత్సరానికి 18,000 ఇచ్చినాడు, 4,000 ఇచ్చినాడు. మాకు అన్ని సాయం చేసినాడు, ఇచ్చినాడు, అన్ని సాయం చేసినాడు. మాకు సంఘాల్లో కూడా గ్రూపుల్లో కూడా డబ్బులు అన్ని బాగా ఇచ్చినాడు. మాకు జగనే కావాలని మళ్ళీ ఓటు కూడా ఆపితే చేసినాం, మళ్ళీ కూడా ఆపితే చేస్తాం. మరి ఈ చంద్రబాబు నాయుడు పథకాలు చెప్పినాడు కదా, ఫ్రీ బస్సు ఒకటి కూడా చేయలేదు ఆయన. ఫ్రీ బస్సు లేదు, సంఘాలకు డబ్బులు లేదు, 18,000 లేదు, మాకు ఏం సాయం చేయలేదు. మాకు ఆపితే కావాలి, జగన్ ఆపితే చేస్తాము. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా లేదంటే జగన్ ప్రభుత్వం బాగుందా? జగన్దే బాగుంది. అన్ని పథకాలు ఇచ్చినాడు, అన్ని సాయాలు చేసినాడు, సంఘాలకు డబ్బు ఇచ్చినాడు, మాకు బాగా సాయం చేసినాడు. ఆయనకే ఓటేస్తాం మేము మళ్ళీ కూడా. వాడి పని గెలుతున్నాయి వేసేదానికి. మరి నువ్వైతే జగన్ కావాలంటా ఉన్నావు. ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి జగన్ ఈ జన్మలో సీఎం గాని అంటా ఉన్నాడు. కానికపోతే వాళ్ళు వేసేదానికి ఓట్లు ఆయన రానింటాడా? రానినంటే వస్తారు, జనాలంతా ఆపి పక్కే ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు, వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలు, అవన్నీ కరెక్ట్ అంటావా? అన్ని కరెక్ట్ కదా, అంతా మాసమే చేస్తున్నాడు. అందరికి జనాలకు మాసమే, ప్రభుత్వం అంతా మాసమే చేసినాడు. మాకేమి ఇవ్వలేదు, ఇంతవరకు సాయమే చేయలే మాకే. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.